కనుమ అంటే అంతా కనుమ అంటే అంతా శాకాహారం. ముక్కనుమ అంటే మాంసాహారం. అంతే. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏముందక్కడ? 2 గూడా ప్రసాదాలే. భగవంతుడికి పెట్టేవే. భగవతికి పెట్టేవే. సరే, కనుమ అనేటప్పటికి పశువులను, పక్షులను కేవలం ఆవుల్ని, ఎద్దులనే కాకుండా మేకలను గానియండి, ఇంకా కోడిలు, కొంగలు ఇవన్నీ వాటి యొక్క సంపద కూడా కొంత లభ్యం అయితేనే గానీ మరి మనకంతా కూడా సంపద రాదు కాబట్టి పశుపక్షాదులందరికీ అన్నిటికీ కూడా సేవ చేసుకోవడం. ఆ రోజు వాటికి పని పెట్టకుండా చక్కగా వాటికి అలంకారం చేసుకుని, పూజ చేసుకుని, గౌరవించుకొని, మీ వల్ల మేము ఈ మాత్రం ఉన్నామని చెప్పి కృతజ్ఞతాభావాన్ని చూపించడమే. ఆ కనుమ రోజున పెరుగన్నం పెడుతుంటారు శాకాహారులందరూ కూడా. ఇక మర్నాడు ముక్కను అంటే మాంసాహారము గ్రామ దేవతకి ఆమెకు కావాల్సినటువంటి నాన్ వెజిటేరియన్ అంతా కూడా పెడతాం. మనం మనం వాళ్ళు అందరూ ఉన్నారు కదా మహానుభావులు. అది లేకపోతే ప్రతిరోజు ముక్కనమే కొంతమందికి. ముక్క లేకపోతే ముద్ద దిగదు పాపం. కొంతమంది మహానుభావులు ఉంటారు. తప్పదు, ఏం చేస్తాం? జీవహోకో రుచి. ఎంత కాదంటానికి వీల్లేదు. ఆ విధంగా కనుమ రోజున మాత్రం శాకాహారం పెరుగన్నము కాస్త, అదే శాకాహారం మాంసం పెట్టారు కాబట్టి కాస్త ఉల్లిపాయ, మిరపకాయ, కాస్త ఉప్పు కూడా పెడతాం. ముక్కనుమ నాడు ఆ దేవతకు, గ్రామ దేవతకి వాళ్ళందరికీ కూడా కందుకొండ కూడా నివేదన చేస్తారు. అది కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటి అమృతతుల్యమే, అమృత భాండమే. ఎక్కువగా మన గౌడాస్ చేస్తూ ఉంటారు దాన్ని. కాబట్టి అందరినీ మనం ప్రేమించాలి. ఈ దివిలో అందరూ వల్ల మనము దీవింపబడాలి. ఈ దివిలో ప్రేమించాలి, దీవించాలి, దీవింపబడాలి, చూడాలి. దిశ టీవీ మన మార్చుకోవాలి మన దశ. దిశ టీవీ వారికి నాకు ఈ సమయం వచ్చినందుకు, నాకున్నటువంటి పరిజ్ఞానంతో, నాకున్న సమయ సందర్భాన్ని అనుసరించి, ఆ సమయంలో వాగ్దేవి ఇచ్చినటువంటి వాక్కుని అనుసరించి చెప్పాను. ఎక్కడైనా చిన్న చిన్నవి మీకు ఏదైనా మీలో ఇలా ఉంటే బాగుంటుందని ఏదైనా వ్యక్తమైతే వాటిని నేను స్వీకరిస్తాను. తెలియజేయవచ్చు, ఏం పర్వాలేదు. మంచిగా ఉంటే స్వీకరించండి. ఏదైనా తేడా మార్పులు ఉంటే తెలియజేయండి, మార్చుకుంటాం. ఎప్పుడూ అభ్యాసం చేస్తూ విద్యార్థిగానే ఉంటాను కాబట్టి నేను కూడా మీ అందరితో కలిసి ఉంటాను. మీ హితుడు, సన్నిహితుడు, పురోహితుడు శ్రీ వాణి వీణాపాణి శాస్త్రి. జై షణ్ముఖ.